అందరికీ నమస్కారం. నేను మీ కుల రవీంద్ర. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఉద్యమి సభ్యత్వం. మన శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం నియోజకవర్గంలో సభ్యత్వాలకు సంబంధించి శ్రీమతి కొరికల భవానీ గారిని ఇన్ఛార్జ్గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు పార్టీ నుంచి. కాబట్టి ముందుగా పార్టీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి మేము వేచి చూస్తున్నాం మేడం గారికి ఎప్పుడు ఇన్ఛార్జ్ వస్తుందని. ఇప్పుడు మొదలైంది. త్వరలోనే పూర్తి స్థాయి బాధ్యతలు కూడా అప్పచెప్పాలని మరీ కోరుకుంటున్నాం. మరి మేడం గారు వచ్చిన తర్వాత సభ్యత్వాలు ఎంత జోరుగా అవుతున్నాయి అనేది మీరు అందరూ కళ్ళారా చూస్తున్నారు. ఇప్పటికే దాదాపు 3 రోజులు కంప్లీట్ చేసుకున్న సభ్యత్వాలు 2000కు పైగా మన పాతపట్నంలో ఆల్రెడీ నమోదయ్యాయి. ఇది ఇంకా స్పీడ్ అందుకొని దాదాపు 25,000 వరకు వెళ్తాయి, సభ్యత్వం తీసుకుంటారని అంచనా ఉంది. ముఖ్యంగా మన పాతపట్నంలో, మన ఎల్లంపేట మండలంలో గతంలో జరిగిన చిన్న రోడ్డు ప్రమాదంలో ఊర్ల చిన్నారావు అనే వ్యక్తి మరణించడం జరిగింది. మరి అతనికి మేడం గారి దగ్గరుండి ఆ సభ్యత్వాన్ని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించి 5 లక్షల రూపాయల చెక్కును నాగబాబు గారి చేతుల మీదుగా సుడా చైర్మన్ శ్రీ కొరికల రవికుమార్ గారు, అలానే మన జిల్లా అధ్యక్షులు టిపి చంద్రమోహన్ గారి ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి ఈ వాలంటీర్ రాజేష్ ద్వారా ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. ఇది మన నియోజకవర్గంలో మొట్టమొదటి చెట్టు. కాబట్టి దీన్ని మన ప్రజలకు వివరించాలి. ఆ 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఎంతో ఆర్థికంగా బలపడడానికి, ఆర్థికంగా స్థిరంగా ఉండడానికి సహకరించాయి. ఆ కుటుంబానికి భరోసా లభించింది. దీనిని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలగాలి. ముఖ్యంగా పాతపట్నంలోనూ అలానే మన ఎల్లంపేట మండలంలో కూడా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే వాళ్ళు దీని గురించి తెలుసుకునే అవకాశం ఉంది. అలానే ఇప్పుడే ప్రకటించారు సహజ మరణానికి కూడా 1,00,000 రూపాయల వరకు పార్టీ నుంచి ఎక్స్గ్రేషియా వస్తుంది. ఇంతవరకు కేవలం యాక్సిడెంటల్ పాలసీ ఉండేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి ఒక 50,000 రూపాయలు, అలానే లోకల్ నాయకత్వం నుంచి ఇంకో 50,000 రూపాయలు తీసుకొని సహజ మరణానికి కూడా ఒక 1,00,000 రూపాయల వరకు క్లెయిమ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ ఉద్యమి సభ్యత్వం నుంచి గత సభ్యత్వాలు పక్కన పెట్టి ఉద్యమి సభ్యత్వం నుంచి జరుగుతుంది. అందుకని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇంతకు ముందు తీసుకున్న వాళ్ళు రెన్యువల్ చేసుకోవాలి. అలానే కొత్త వాళ్ళని కూడా వీలైన ఎక్కువ సభ్యత్వాలు చేయించాలి. ఎందుకంటే యాక్సిడెంట్ పాలసీ చనిపోతే 5 లక్షలతో పాటు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి కాలు చేయకపోవడం విరిగిపోతే ఒక 2 లక్షల వరకు వస్తుంది. దాంతో పాటు ఇప్పుడు సహజ మరణానికి కూడా ఒక 1,00,000 రూపాయలు పార్టీ తరఫు నుంచి మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాంతో పాటు ఇన్సూరెన్స్ కోసం కాస్త పక్కన పెడితే పార్టీలో అసలు ఎలాంటి బాధ్యతలు అప్పచెప్తారంటే ఒక ఉద్యమిగా లేదా ఒక సాధకగా మీరుంటే ఖచ్చితంగా మీ గ్రామ సమస్యలు లేదా మీ వార్డు సమస్యలు గట్టిగా నిలదీసి హక్కు మీకు ఉంటుంది. అలానే ఏ ఒక్క సమస్య ఉంటుంది, పార్టీలో మీకు ప్రాధాన్యత ఉంటుంది. అలానే మీరు పోటీ చేయాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక వార్డు మెంబర్గా కానీ లేదా కార్పొరేటర్గా కానీ లేదంటే ఒక సర్పంచ్గా కానీ లేదంటే ఒక ఎంపీటీసీ ఎలా పోటీ చేయాలన్నా కూడా ఖచ్చితంగా క్రియాశీలక సభ్యత్వం అనేది ఉండాలి. అంటే ఉద్యమి సభ్యత్వం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ ఐడి ఉంటేనే వాళ్ళకి పార్టీ తరఫు నుంచి పోటీ చేయడానికి అర్హులు. ఆ బీఫామ్ కూడా ఐడి ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు. సో ప్రతి ఒక్కరూ విధిగా చేసుకోవాలి. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి భావజాలం నచ్చి, జనసేన భావజాలం నచ్చి పార్టీలోకి వస్తారో అలాంటి ప్రతి ఒక్కరిని ఆహ్వానించండి. అది వైసీపీ నుంచి కావచ్చు, టీడీపీ నుంచి కావచ్చు, కాంగ్రెస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, లేదా కొత్తగా చేరే వాళ్ళు సాధారణ ప్రజల నుంచి కావచ్చు, ఎవరైనా సరే సభ్యత్వం తీసుకుంటామంటే ఖచ్చితంగా చేయండి. ఏ పార్టీ ఏంటని అడగొద్దు. వాళ్ళు తీసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి భావజాలం అర్థమయ్యే తీసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క సభ్యత్వం చేయాలని మరీ కోరుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.